మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. సిపి తూకోడు అంట. సిపి తూకోడు అంటే ఓలాలు సిపి అంటే ఆయనంట తుర్కో ఆయనంట తుర్కోడు. ఈ మాట ఓలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న ముచ్చటకి ఇది. సిపి తుర్కోడు, నువ్వు ఏం మాట మాట్లాడుతున్నావు, ఏం కథ, నువ్వెంత, నీ బతికెంత, నీ లెక్కెంత అని అంటే పోలీసు వాళ్ళ సంఘం మొత్తం ఒకటయ్యి మంచి ఎదుగుదిరాడు గుత్తే దెబ్బ దిగొచ్చి తప్పైంది మన్నించురి అని చెంపలేసుకుండు. ఏలు పెట్టేది ఎందుకు, ఎల్లమ్మని కొలిచేది ఎందుకు, తర్వాత తప్పైంది అనేది ఎందుకు? కౌశిక్ రెడ్డి గారు, నీకు మాత్రం ఏ రాజకీయ నాయకులు లేని దుల్ల ఉన్నది నీ నోటికైతే. మరి నోటికే ఉందా, మరి ఇంకా దేనికన్నా ఉందా నాకైతే తెలియదు. కానీ అబ్బా 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 బీఆర్ఎస్ పార్టీలో నీ అంత దిగచేట రాజకీయ నాయకుడే లేనట్టుండాల. ఎప్పుడో పంచాయి. సిపి తూకోడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మత విద్వేషాల వ్యాఖ్యలపై కరీంనగర్ సిపిపై రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వీణవెంకలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఘటన అనుచరులతో వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు కౌశిక్ రెడ్డిపై రోడ్డుపై కౌశిక్ రెడ్డి ధర్నా. ఇంకా ధర్నా ఏం పనికి చేసినావు అనేది నీ వంతే, పోలీసు వాళ్ళని తిట్టేది నీ వంతే, ధర్నా చేసేది నీ వంతే. అంటే సాగి వస్తుంది అన్నట్టు అంటారు కదా, తాగి వచ్చినది సాగి వచ్చిన నడుతుంది. అంటే ఎంతో కొంత సాగి వస్తుంది ఈయనకు. ఇక ఆ తర్వాత ఏం చేసిరు, అనుచరులు మొత్తం పక్కన నెట్టుకపోయి ఈ మోతవారిని సపరేట్ కార్లో తీసుకుపోయి కొనపోయి ఆ సమ్మక్క సార్లకు దర్శనం చేసుకోపోయి ఇక ఎక్కువ అంటే బాగుండదు అనుకొని కొనపోయి పైన ఎక్కి అనగానే గదల మీదకి ఎక్కి చెప్తుండు, 3 సంవత్సరాలల్లా మళ్ళా బరాబరుగా కేసీఆరే వస్తాడు తెలంగాణ రాష్ట్రానికి, కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు ఒక్కొక్కరికి 7 షేర్ల నీళ్ళు దాపిస్తారంట. 3 సంవత్సరాలల్లో కేసీఆర్ వస్తే 7 చెరువుల నీళ్ళు దాపిస్తారంట ఒక్కొక్కరికి. చూడరు కథ. పోలీసు వాళ్ళందరికీ ఇక జాగ్రత్త. తెలంగాణలో ఉన్న పోలీసు వాళ్ళు జర్ర పాడి కౌశిక్ రెడ్డి కనుక తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి అయితే ఇక చూడరు మీ కథ మరి ఏదాకా అవుతుందో. పోలీసు వాళ్ళు అంటే బగ్గు అంటుండు. ఎందుకు బగ్గు అంటుండు? ఈయన చేసిన పనులు తప్పని చెప్పినందుకు గుగ్గిసోటి పని. అంటే ఎట్టాగ ఎమ్మెల్యే అని నీకు నచ్చిన రకంగా చేసుకుంటే పోతే నడుస్తుండొచ్చునా? భార్య బిడ్డ ఈయన వీళ్ళంతా కలిసి పోతున్నారు. పోతలు పోవాలి కానీ ఎక్కువ హుషారు చేస్తా పోలీసు వాళ్ళు ఊకుంటారా? ఎట్ట ఊకుంటారు చెప్పురి. ఇది కూడా ఎందుకు చేసినామని అంటే నన్ను రెచ్చగొడుతుండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నన్ను బాగా రెచ్చగొడుతుంది. ఆయన రెచ్చగొట్టినందుకే నేను రెచ్చిపోయి ఆ మాట పుసుక్కున జారినా, లేకపోతే నేను అంటూనే కాదు. ఇది కూడా మన రేవంత్ రెడ్డి మీద నూకిండు. తన మీద ఏమాత్రం కూడా ఇంత కూడా ముచ్చట పెట్టుకోలేదు. ఇది కూడా రేవంత్ రెడ్డి మీదే నెట్టేసి రేవంత్ రెడ్డి నన్ను బాగా మెంటల్గా టార్చర్ చేస్తుండు. నేను దేవుళ్ళ కాడికి పోయి మొక్కుదామని పోతే నన్ను అడ్డుకున్నాడు, నన్ను నా బలగాన్ని మొత్తం అడ్డుకున్నాడు. అందుకోసమని నేను పుసుకుని అనవలసి వచ్చింది. ఓ ముస్లిం సోదరులారా, మిమ్మల్ని ఇది తురుకోడు అన్నందుకు ఏమనుకోకూరి, మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను మన్నించురి, నా తప్పైంది అని ముక్కు చెంపలు వేసుకొని సారీ అయితే చెప్పిండు. అనాలెందుకు, సారీ చెప్పాలెందుకు చెప్పు అనేది ఉంటే చాలా రకాల మాట్లాడుకోవచ్చు. కానీ ఇంకా మతాల పంచాయతీ ఎక్కడికైనా నాకు అర్థం కాదు. కానీ ఎంతసేపటికి కేటీఆర్ దృష్టిలో పడాలి. ఎటనల్లా చేసి ఇవ్వాలి కాకుంటే ఇంకా 60 దినాల కన్నా, లేకపోతే ఇంకా 6-7 ఏళ్ళ కన్నా, లేకపోతే 10, 15, 20, 30 ఏళ్ళ తర్వాత అయినా కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే ఆ బీఆర్ఎస్ పార్టీలో నేను నెంబర్ 1 లీడర్ కావాలన్న ఆలోచన తప్పితే అంతకు మించింది ఏమి లేదు. అవుతావు, ఎనుకో ముందు అవుతావు. నిన్ను కూడా జనాలు ఆశీర్వదించి నీకు కూడా ఏమైనా మంచిగా గెలిపిస్తే అయినా కావచ్చు. ఎందుకంటే పోయినసారి మొన్న కాలే, నన్ను కనుక ఓడగొడితే నా భార్య పిల్లలు అందరం కలిసి మేము ఉరివేసుకొని చేస్తామంటే కర్మదాలు ఏమైనా సావగాళ్ళు అనుకొని పుసుక్కున గెలిపించారు అక్కడ ఉన్నోళ్ళు. కానీ లేకపోతే నిన్ను చూసి ఓడి గెలిపేయాలి. నీ భార్య బిడ్డల ముఖం చూసి గెలిపిస్తే ఇవాళ ఎమ్మెల్యే అయినవి అంతే. కానీ లేకపోతే నిన్ను ఒకటి శివజీలపు మసడోళ్ళపు. అవునా కాదా ప్రజలారా చెప్పురి.